హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నది వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు డిఎస్సిలో భాగంగా డిఎస్సి కోచింగ్లో భాగంగా మనం కొన్ని కాన్సెప్ట్ బేస్ చేసుకుని కొన్ని వీడియోలు సిరీస్గా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే కొన్ని ప్రాబ్లమ్స్ని అంటే గత డిఎస్సిలో ఇచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ని మనం తీసుకోవడం జరిగింది. వాటికి ఎలాగ సొల్యూషన్ సింపుల్గా చేయొచ్చు అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి డిఎస్సి అభ్యర్థులకు షేర్ చేయండి. ముఖ్యంగా లైక్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళినట్టయితే గత డిఎస్సిలో ఇచ్చినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. అందులో మొట్టమొదటిది ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఏబిసి అనేది 3 అంకెల సంఖ్య, అంటే 3 డిజిట్ నెంబర్. మరియు ఇక్కడ ఏబిసి ప్లస్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు సిసిసి అనే 3 అంకెల సంఖ్య ఇవ్వడం జరిగింది ఆన్సర్. అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి విలువ ఎంత అనేది దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. అంటే మనం చిన్న అంకెల మీద నాలెడ్జ్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఒకసారి మనం ఇచ్చినటువంటిది రాసుకుంటాం. ఏబిసి అనే ఒక 3 డిజిట్ నెంబర్, 3 అంకెల సంఖ్య. ఈ 3 అంకెల సంఖ్యలు 3 ఒకేలాంటి సంఖ్యలను కలిపితే, ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఏబిసి ప్లస్ ఏబిసి అని ఎప్పుడైతే అన్నాడో 3 ఒకే సంఖ్యలు తీసుకున్నాడు. ఇక్కడ కలిపితే వచ్చింది 3 డిజిట్స్ ఒకేలాగా రావాలి. 3 డిజిట్స్ కూడా వచ్చే ఆన్సర్ ఒకేలాగా ఉండాలి, అంటే సిసిసి అన్నాడు కాబట్టి. సో ఇప్పుడు మనకి లాస్ట్ డిజిట్స్ మనం చూసుకున్నట్టయితే అన్నిటిలోనూ సిసిసి అనేది ఉంది చివర. ఇప్పుడు ఆప్షన్స్ కూడా ఇచ్చాడు కాబట్టి మనం ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడ అన్ని సీలు కలిపితే మళ్ళీ సిఏ రావాలి, అంటే 3 ఒకేలాంటి నెంబర్లు కలిపితే మళ్ళీ అదే నెంబర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. 3 రెళ్ళు 6 వస్తూ ఉంది, 2 రావట్లేదు. 3 మూళ్ళు చూసుకుంటే 9 వస్తూ ఉంది, 3 రావట్లేదు. 4లు చూసుకున్నా రావట్లేదు. 5లు చూడండి ఒకసారి, అంటే 5 మనం 5లు వేసుకున్నాం, ఇంకో 3 5లు 15, చివరి 5 వస్తూ ఉంది, అంతే కదండి. అంచేత 5 5 5 సి ప్లేస్లో మనం 5 వేసుకున్నాం అనుకోండి, ఆన్సర్ కూడా 5 రావాలి చివర లాస్ట్ డిజిట్. సో 3 5లు వేసుకుంటే 15 వస్తుంది, లాస్ట్ డిజిట్ 5 కాబట్టి, అంటే 5 5 5 అనేది లాస్ట్ డిజిట్గా వేసుకుంటే 3 5లు 15 కాబట్టి 5 వేసుకున్నాం, లాస్ట్ డిజిట్ సి ప్రకారం సి వచ్చింది. ఓకే, ఇక ఇక్కడ 15 అయితే 1 మిగిలింది. ఆ 1 అనేది మనం క్యారీ చేసుకుంటాం ముందుకి, ఇక్కడికి తీసుకొచ్చాము. ఇప్పుడు మళ్ళీ సేమ్ డిజిట్స్ మనం ఇక్కడ అన్ని సీలే కాబట్టి ఇక్కడ 5లు రావాలనేది మనకి తెలిసిపోతుంది. ఇక్కడ క్లియర్గా 5 5 5 అనే ఆన్సర్ రావాలి C5 అయినప్పుడు. ఇది ఎస్టిమేషన్ మాత్రమే, మనం ఊహిస్తాం అంతే. ఇప్పుడు మళ్ళీ పైన 1 ఉంది, మళ్ళీ 5 రావాలి అంటే మనం చెక్ చేసుకుంటాం. 3 6 18, 1 19 రావట్లేదు. 3 7 21 1 22 2 వస్తుంది, 5 రావట్లేదు. అలాగే 8లు చూడండి, 3 8లు 24, పైన 1 మిగిలింది కాబట్టి 25. అంటే 8 వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, 3 8లు 24, 24 1 25, అంటే 5 వేసుకున్నాం. ఇంకా 2 ఉంది, ఆ 2ని క్యారీ చేసుకోండి ముందుకి. ఆ 2ని క్యారీ చేసుకుంటే ఇంకా మనకు ఆన్సర్ వచ్చి పైన 2 ఉంది, ఆన్సర్ వచ్చి 5 ఉంది. అంచేత 3 1లు వేసుకుంటే సరిపోద్ది కదండి. 1 1 1 వేసుకుంటే 3 1ల 3ని 2ని 5 సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి 555 అనేటటువంటి ఆన్సర్ సరిపోయింది. దాని ప్రకారంగా మనకి ఏబిసి ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ ఎంత అంటే 185. 3 185లు 555 అవుతుంది. ఈ విధంగా మనం సాధించుకోవచ్చు. ఇప్పుడు ఆడు అడిగింది యాక్చువల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి అడుగుతూ ఉన్నాడు. ఏ అంటే 1, బి అంటే 8, సి అంటే 5. ఈ మూడింటిని కలిపితే మనకి 8 5 13 14 అనేది ఆన్సర్ అవుతా ఉంది. ఇందులో ఆప్షన్స్లో సి అవుతుంది. సరిపోయింది కదండి. ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు.
ఓకే, ఇక రెండో ప్రాబ్లం చూద్దాం. మనకి సంకలనంలో అంటే కూడికలో 3 ఒకేలాంటి నెంబర్లు కలిపితే బిఏ అంటే ఏ+ఏ+ఏ బిఏ అనేటటువంటి ఇచ్చి ఒక క్లూ ఇచ్చి దానికి ఏ+బి విలువ ఎంత అన్నాడు. అంటే 3 ఏలు కలపడం, ఇందాకట్లాగే 3 ఏలు కలిపితే మళ్ళీ చివర యూనిట్ ప్లేస్లో ఏ రావాలి. అంటే ఇందాక సీలు చూడండి, సీలు కలిపితే సీలు వచ్చినట్టుగానే సేమ్ నెంబర్ 5 తీసేసుకోవచ్చు. ఇక్కడ కూడా 5+5+5 అంటే 15 వస్తూ ఉంది, అంతే కదండి. 15 వస్తూ ఉంటే వాడు అడిగిన ప్రకారంగా 3 ఏలు కలిపితే చివరి ఏ వచ్చింది. ఇంకా దాని టెన్స్ ప్లేస్లో ఏమన్నా మనకు అనవసరం, అది 1 వచ్చింది. అంటే 15 రావడంతో 15 అనేది అయింది. అంటే బి ప్లేస్లో 1 ఉంది, ఏ ప్లేస్లో 5 ఉంది. దేర్ఫోర్ ఏ+బి అడిగాడు కాబట్టి ఏ+బి మనకి ఏ ప్లేస్లో 5 + 1 6 అయింది. ఆప్షన్ వచ్చి ఏ. ఈ విధంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది తీసివేతకు సంబంధించింది. తీసివేత అనేటప్పటికీ మనం జాగ్రత్తగా చేసుకోవాలి. 5P1 అనే ఒక 3 డిజిట్ నెంబర్లోంచి 23P అనేటువంటి 3 డిజిట్ నెంబర్ని తీసేయాలి. అంటే 5P1 అనే 3 డిజిట్ నెంబర్, 3 అంకెల సంఖ్యలోంచి మనకి 23P అనేటటువంటి నెంబర్ని తీసేస్తే వచ్చే ఆన్సర్ 325 అంటే 325 అని ఇచ్చాడు. ఇక్కడ పై దాంట్లోంచి కింద తీసేస్తే 3 రావాలి. అలాగే మనం పీలోంచి 3 తీసేస్తే 2 రావాలి, 1లోంచి పీ తీసేస్తే 5 రావాలి. ఇక్కడ తీసివేత అనేది ఇంకొకలాగా కూడా చేయొచ్చు. ఇప్పుడు కింద ఆన్సర్ ఉంది కాబట్టి కింద 2 డిజిట్స్ కిందది దాని పైది కలిపితే బాగా పైన ఉన్నది రావాలి. మీకు అర్థమైంది కానీ 5+P 1 అవ్వాలి. అలాగే అంటే 5+P 1 అయ్యేటటువంటి అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి. 5+P = 1 అవ్వాలి. 1 అంటే 5 పెద్ద నెంబరు, దానికి ఇంకొక నెంబర్ ఏదైనా కలిపినా 5 కన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు 1 రాదు కాబట్టి నెక్స్ట్ 1 ఉన్నటువంటి నెంబరు 11 తీసుకుంటాం. 1 చివర 1 వచ్చేటటువంటి నెంబరు. సో 11 తీసుకుంటాం. అప్పుడు P వాల్యూ చాలా ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, 6 అయింది, అంతే కదండి. 5+6 = 11 కాబట్టి P వాల్యూ 6 అనేది మనం ఇక్కడ తీసుకుని ఒకసారి పరిశీలిద్దాం. ఒకసారి పరిశీలిస్తే P వాల్యూ 6 వేసుకుని ఆన్సర్ని క్రాస్ చెక్ చేద్దాం. అప్పుడు మనకి కరెక్టా కాదనేది, P వాల్యూ కరెక్టా కాదనేది తేలిపోతుంది. అంటే P వాల్యూ 6 వచ్చింది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో P ప్లేస్లో 6 వేసుకుని చూద్దాం. ఇక్కడ అంటే 5 P ప్లేస్లో మనం ఏమయ్యాలంటే 6 వేసేసుకుందాం. 5 6 1 -2 3 6. ఒకసారి సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం. మనకి 11లోంచి 6 పోతే 5, ఇక్కడ 6లో 1 బారో అయిపోయింది కాబట్టి ఇక్కడ 5లోంచి 3 పోతే 2, ఇంకా 5లోంచి 2 తీసేస్తే 3. మనకు ఆన్సర్ సరిపోయింది. అంటే P వాల్యూ 6 అనేది ఇక్కడ సరిపోయింది మనం క్రాస్ చెక్ చేసుకోవడం వల్ల. అంచేత P విలువ ఎంత అయిందండి? 6 అయింది కాబట్టి ఆప్షన్ ఏ అయింది ఇందులో. ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ని కొంచెం లాజికల్గా మనం థింక్ చేసి ఆలోచించి మనం సాల్వ్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఇలాంటివి కొన్ని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మీకు ఈ కాన్సెప్ట్ కానీ మీకు ఉపయోగపడుతుందని భావించి నచ్చినట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా షేర్ చేసి వాళ్ళకు ఉపయోగపడేలాగా మీరు